Say like, subscribe, share. Winky. Share, like, Subscribe. for Winky. Good. అయినా అదే విచిత్రం ఏమో కానీ డబ్బులు పంపించకపోతే అకౌంట్ హోల్డ్లో పెట్టడం ఏమో నాకు అర్థం కాదు. పొద్దున ఇవి తిందాం అనుకుని అట్టే పోయినా. చూద్దాం ఏమున్నాయో. ఇవి వడియాలనుకుంటున్నా. ఇవి అయితే తోఫిక్ బ్యాగ్ ఇద్దాం. జిబ్ కదా ఓకే. దీన్ని తగిలియాలంట. స్టాండ్ ఇది మొత్తానికి తగిలిచ్చేసిన. నిన్న పెట్టిన వీడియోలో ఆమె దుండ్లు తీసుకుందా కదా, ఒక 2 దుండ్లు పని మనిషి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. పొద్దున్నే లేచి బాగా నీట్గా గడిగేసిన బండ్లో. చాలా రోజులు అయింది గడిగే. లోపల మ్యాట్లతో సహా గడిగిన, ఆరబెట్టినా. కానీ మా మేడం ఏమో బయటికి పోతా అన్నట్టున్నది. మా మేడం బండి లోపల తుడుచుకున్నారు. పని మనిషిని అడిగితే మేడం బయటికి పోతుంది అనింది. నాకు ఆమె పని ఉన్నది కదా, ఆమె వంట నేర్చుకోవడానికి పోతుంది కదా, ఆమెను తీసుకొని పోవాలి. ఇంకా ఎన్ని రోజులు తీసుకొని పోలేము. ఆమెని 11 గంటలకు తీసుకొని పోవాలి కాబట్టి ఈ లోపల నాకు ఈ పని పెట్టింది మేడం. పెద్దవి తెప్పించింది మళ్ళా. ముందు ఇవన్నీ 2 కేజీలేమో, ఈ మళ్ళీ 4 కేజీలు. బాగున్నాయి చూసానికి ముచ్చటగా, ప్లాస్టిక్ ఉంటే పైన. కానీ ఎందుకో ఇప్పుడు వీటిని తీసేసి నల్ల పెయింట్ కూడా ఉంది మేడం. ముందు పోయి తినేస్తే మళ్ళీ కొట్టచ్చు. ఈరోజు గుడ్లు ఉడకబెట్టుకున్నా, రోజు ఆమ్లెట్ వేసుకుంటా. కానీ ఈరోజు మాత్రం పొద్దున ఒక 2, అవి సాయంత్రానికి ఒక రొట్టె కాల్చుకొని దాంట్లో వేసేద్దాం. ఆమెను ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చినా కదా, అప్పుడు నేను ఆడ అదే పార్కింగ్కి డబ్బులు కట్టినా. అప్పుడు కట్టినా, అంతకుముందు పోయినప్పుడు కూడా కట్టినా. ఆమె ఇప్పుడు మొత్తం సిల్వర్ అంతా ఎత్తుకొచ్చి నా చేతిలో పెట్టి. అప్పుడు 11 రియాలు, మొన్న పోయినప్పుడు 6 రియాలు, మొత్తం 17 రియాలు. ఇంకా దీంట్లోనే వేసేయాలి. దీంట్లో దాన్ని ఆగలేము మనం, ఆ చిల్లరని జోలో పెట్టుకొని. ఎండ లేక ఆరలాయి. ఎప్పుడు వేసినా 1 గంట అయింది, ఇంతవరకు ఆరలాయి. తేమగానే ఉన్నాయి. మేడం ఫోన్ చేసింది, ఆ బ్యాంక్ కాడికి కనుక్కోరా ఏంది పరిస్థితి అని. ఏమో పోయి మీద పెట్టినా. విన్నా పో ఇంకేనే. ఏదైతే అది తినేసి పోయేది పెట్టు. ఇంకొక గుడ్డ సరిపోతుంది చపాతీలు. చాలే మళ్ళీ టైం లేదు, డ్యూటీ పోవాలి. ఆమెను తీసుకొని పోవాలి మళ్ళీ, అదొక పంచాయతీ ఉండాలి. అది లేకపోతే మేడము మళ్ళీ అయినా పోంటుంది. ఆమె ఉన్నది కాబట్టి ఇప్పుడు విన్నా పోవాలి. ఈరోజు లాస్ట్ అంట ఆమెది. నిన్న ఆమె వచ్చింది కదా, ఆమె అయితే వాళ్ళ దేశం నుంచి కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చింది. ఈ శనక్కాయలు కానీ, ఉడకబెట్టిన శనక్కాయలు బాగా తింటారంట వాళ్ళు. ఏమో వడియాలేమో నేను. ఇంకా ఇది ఒక టీషర్ట్ కూడా తీసుకొచ్చింది. నాకు ఒకటి, తోవిక్ బ్యాగ్ ఒకటి ఇచ్చింది. నాకైతే ఇవన్నీ ఇచ్చింది. చూసారా ఇచ్చిందామా? ఏందో ఇవి బిస్కెట్లేమో, చిన్న బిస్కెట్లు. ఇవి అయితే ఉడకేసిన శనక్కాయలు, ఇవి అయితే ఉడియాలి. ఇది తెచ్చిచ్చింది, ప్రేమతో తెచ్చిచ్చింది అనమాట. అంటే గుర్తుగా తెచ్చిచ్చింది, ప్రేమ కాదు. చాలు గుర్తుగా వాళ్ళు మనం గుర్తుపెట్టుకొని తెచ్చిచ్చింది నాకు. హ్యాపీ. మేడం కూడా బయటికి పోతానంటున్నది. నన్ను చూస్తుంది మళ్ళీ, నేను పోలేదు ఇంకానే. వాళ్ళకి అవసరము ఖచ్చితంగా చేపించారు. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులోనే వేయాలి డబ్బులు, చేతికి ఇచ్చేదానికి లేదంట. అంటే ఇస్తున్నారు కొంతమంది, కానీ ఏదైనా ప్రాబ్లం అవుతుందని బ్యాంకులోనే వేయండి అని చెప్పి రూల్ వచ్చిందంట. అందుకని
వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంక్ అనేది అకౌంట్ ఉండాలి. ఇది నాకు ఒక్కడికే, నా మేడం అడిగింది, నీకు ఒక్కడికే ఇంత ప్రాబ్లం అందరికీ అని. అందరికీ జరుగుతుందంట మేడం అది. నేను యూట్యూబ్లో వీడియో చూసినాం నిన్న, నేను తోఫిక్ బ్యాంక్ చెప్పిన. అవునా సరే పోయి కనుక్కోరా పోయి ఎట్లా పరిస్థితి అది. సర్లే అంటే తోఫిక్ బాయ్ వచ్చి ఇక్కడ వేరే బ్యాంక్కి పోయినాడు, అంటే వేరే బ్రాంచ్కి, ఎస్ఎన్బిదే. నేను పోయింది వచ్చి మదీనా రోడ్లో ఉన్నది. మదీనా రోడ్లో పోవాలంటే చాలా దూరం. తోఫిక్ బాయ్ పోయింది వచ్చి దగ్గరే. ఏడని అడిగిన లొకేషన్ చెప్పినాడు, నాకు కూడా లొకేషన్ సెండ్ చేసినాడు. ఆడికి వెళ్ళిపోతా, దగ్గరే అది. ఇదే లొకేషను, ఆడ ఉన్నది బ్యాంకు ఎస్ఎన్బి. క్విక్ పే. ఇక్కడేమో పార్కింగ్ లేదు, ఇంకా క్లీన్ చేస్తున్నారు. ఓపెన్ చేశారో లేదో. జనాలు కూడా ఫుల్గా ఉన్నారు బయట. ఈడ ఉన్నది పార్కింగ్ లేదే. ఈడ కూడా బండి రోడ్డు మీద పెట్టేసాడు పార్కింగ్ ప్లేస్ పెట్టుకొని. పోతున్నాడు మామ. ఆడ పెట్టచ్చు కానీ వాడు పోరని వాడు ఎవడో వచ్చి పెడతాడు. పోతున్నా అప్పుడు ఉన్నాడు ఆడెవడో. ఇంకా ముందు యూటర్న్ కొట్టుకొని రావాల్సింది, ఏం చేయలేము. ఆడ పెట్టేసినాడు. బ్యాంక్ ఏమో ఆ పక్కన ఉన్నది, బండి ఆడ పార్కింగ్ చేసినాం. ఆ పక్క పార్కింగే లేదు. ఒక గంటకు వచ్చి పెట్టుకున్నారు ఆడ, ఏం చెప్పలా. నువ్వు డబ్బులు పంపి పని అయిపోతుంది అన్నారు. నేను దీంట్లోంచి పంపాను కదా మామూలుగా. దీంట్లోంచి పంపించాలంటే 18 రియాలు ఎక్స్ట్రా కట్టాలా. సో అందుకని వీళ్ళు బ్లాక్ చేసేసారు. నువ్వు ముందు డబ్బులు పంపి నీకు ఓపెన్ అవుతుంది అన్నాడు ఆయన. మేనేజర్ మాట్లాడినాడు. దానికోసం ఒక గంట సేపు మళ్ళీ ఆడిపోతాను. ఒక టికెట్ టోకన్ నెంబర్ ఇచ్చినారు. నా నెంబర్ వచ్చేప్పటికి ఒక గంట పట్టింది. అయినా అదే విచిత్రం ఏమో కానీ, డబ్బులు పంపించకపోతే అకౌంట్ హోల్డ్లో పెట్టడం ఏమో నాకు అర్థం కాదు. మన బ్యాంకులు చాలా మేలు రాసాయన స్వామి. జీరో బ్యాలెన్స్ పెట్టినా కూడా మన వాళ్ళ అకౌంట్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, కొన్ని సంవత్సరాల దాకా అట్టే ఉంటాయి. కాకపోతే ఏమంటే ఛార్జెస్ వేస్తారు. ఏటీఎం కార్డుకి, ఈ ఆన్లైన్ ఇదేమంటారు ఫోన్పేకి, వాటికి ఏదో ఛార్జెస్ వేస్తారు. అట్లా వేసుకోవచ్చు కదా అకౌంట్ హోల్డ్లో పెట్టేసి. ఇప్పుడు ప్రస్తుతానికి 300 రియాలు కాబట్టి సరిపోయింది. రాత్రి మా మేడం వేసింది 316 రియాలు, 320 రియాలు ఎంతో. సో అది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఎక్కడికైనా లాంగ్ పంపించి ఒక 2000 రియాలు 3000 రియాలు వేసింటే వాళ్ళు నా మీద పడరా, ఎందుకు పని చేయాలని ఇది బ్యాంకు, ఏమైంది అది దాన్ని నా మీద ఎగురుతారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు. ఇదేమి విచిత్రమో ఏమో మనకు తెలియదు. ఇంకా మనకు జీతం వచ్చేందరూ గమ్మున ఇంకా 300 రియాలు దాంట్లోనే ఉంటుంది. జీతం వచ్చినాక ఇంకా నేను దీని ద్వారా పంపించుకుంటే, దీని ద్వారా పంపిస్తే ఏంటంటే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందని నేను పంపించడంలే. ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారైనా పంపించాలంట. ఇంకా అందుకే ఈసారి ఏం చేయాలంటే 2 నెలలకు ఒకసారి దీంట్లో పంపించుకోవాలా, మిగతాడప్పుడల్లా దాంట్లో పంపించుకోవాలా ఫ్రీగా. ఏం చేయలేదు. ఏం రూల్స్ నాయనా భగవంతుడా. కొత్త రూల్స్ భలే ఉన్నాయి. కొత్తగా ఏంటన్నా ఇటాటన్నీ. డబ్బులు పంపించకపోతే హోల్డ్లో పెట్టడం అకౌంట్. వీళ్ళకి కూడా చెప్తాం పని మనుషులకి. మళ్ళా వీళ్ళకి డబ్బులు పడింది అనుకో వీళ్ళ బ్యాంకులో సెర్చ్ చేయాలి. మళ్ళీ లెక్క పంపించుకోవద్దు ఇంటికి. వీళ్ళు యారు బిల్లు కొడితే Lazim, so we send money this bank quick pay. Hey, Alhin ada bank, so we black. Badan suno so we Lazim is mas salary is I send India. Basta no need to cancel. Bank my no cancel, bus black. Okay. But then if madam send money salary, I send ekdar. Lazim ada ante ودي فلوس Philippines, India, Pakistan lazim. Ante lero ada شنو ada bank entero telimani la lazim this bank this no inte myro ada bank inte telephone bas inte telephone savi bank account name kullu savi transfer this quick pay lazim fi application. application lazim. Kalas bagay na. Okay. Alhin ana account hold. Alhin ro ana. شنو طبق؟ ఓకే శుక్రాన్. చాలా రోజుల తర్వాత తింటున్నా కప్షా చేస్తుందంట.
వాళ్ళకి చెప్పేసినాం అనుకో పాపం అలా వాళ్ళు భయపడతారు మా డబ్బులు కూడా లాక్ అయిపోయింది కదా అని. అట్టగా నాకు ఒక్కడికే కదా చాలా మందికి పడి ఉన్నది ఆడ. నాతో కూడా మాట్లాడినారు కొంతమంది, అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు హోల్డ్లో పడిపోతుంది డబ్బులు మనం పంపించకపోతే అని. పొద్దున ఇవి తిందాం అనుకుని అట్టే పోయినా. చూద్దాం ఏమున్నాయో. ఇవి వడియాలి అనుకుంటున్నా. వడియాలి వడియాలి ఇవి అయితే శనక్కాయలు ఉడకబెట్టేయండి. ఉడకేసిన శనక్కాయలు. ఏమో బిస్కెట్లు ఉన్నట్టున్నాయి. వీళ్ళు కొనుక్కొని వచ్చింది మనం సరేనా. ఇచ్చింది ఇంక ఈ టీషర్ట్ ఇచ్చింది. బ్లాక్ ఒకటి వైట్ ఒకటి ఇచ్చింది. తౌఫిక్ భాయ్ అయితే బ్లాక్ తీసుకున్నాడు, నేనైతే తీసుకున్నా. బాగానే ఉంది క్లాత్ అంతా. వాళ్ళు వేసుకునే టీషర్ట్లు ఎక్సెల్ కానీ నాకు లూజ్ ఉంటుంది. చూద్దాం. దానిపైన ఏమో ఎక్సెల్ అని వేశారు కానీ సరిపోయింది, కాకపోతే టైట్ ఉన్నది. లోపల టీషర్ట్ ఉంది అందుకే ఇట్లా టైట్గా. బాగానే ఉన్నదిలే. ఇది ఆమె ఇచ్చిన టీషర్ట్. చూద్దాం ఈ టేస్ట్. ఉడియాలి అన్నంలో బాగుంటాయి. ఇది స్వీట్ అనుకుంటా. అబ్బా గట్టిగా ఇది స్వీట్. ఇదైతే శనక్కాయలు. ఇది మనం తెలిసినట్లే. తౌఫిక్ బ్యాగ్ కూడా కొన్ని ఇద్దాం. అన్నీ మనమే తింటాం అక్కడ తింటాం. ఇవైతే तौफीक भाई एकदम. तौफीक भाई क्या हाल है? ये तुम्हारे के लिए गिफ्ट. आ जाओ. वो कल लिया ना. थैंक यू सो मच. तुम्हारा क्या हुआ बैंक का? वो बोलता है तुम्हारा बैंक क्लोज हो गया? नहीं, क्लोज नहीं है, बस तुम इंडिया का पैसा भेजो, हाँ, शुरू हो जाएगा. शुरू हो जाएगा. तो पैसा नहीं जाएगा तो कैसे करेगा? सैलरी आएगा, हाँ. तुम डालो, जाएगा. एटीएम से जाएगा, मिशन से. मशीन से जाएगा, वो ऐप से नहीं जाएगा. ऐसा बोल रहा है. నేనేమో కాఫీ పెట్టుకున్నా తాగుదామని. మేడం ఫోన్ చేసింది. మేడం లేదు, మేడం బయటికి పోయింది. ఆమెను తీసుకొని పో, ఇంక టైం అయింది అని. ఆమె ఫోన్ కొట్టినా రాదు. రస్లియన్ అవును ఇవాళ రెడీ అవుతుంది. 11:30 అయింది టైం. ఈరోజే లాస్ట్ అంట. చూడాలి, ఈరోజు లాస్ట్, మళ్ళీ రేపు కూడా పంపించారు. ఇది లోటా పెద్దది కానీ ఈ లోటా ఇక్కడ పట్టడం లేదు. చచ్చ నేను ఇంకా ఇది పెట్టుకునేదానికి కూడా లేదు. ఇంకా విన్నారక్క? సిస్టర్ టుడే లాస్ట్ డే. లాస్ట్ డే Today? Tomorrow, Mafi? mungkin maaf ya. Madam told today finish. పదకొండున్నర అయింది. 11:30 అంటే ఇంకా అడిగి ఒక అర్ధగంట 12 అవుతుంది. కాఫీ భయంకరంగా చేదు కానీ ఎక్కువ కాఫీ పొడి వేసిన. ఆ రూమ్లో ఉంటే ఖర్జూరము లేదంటే చాక్లెట్ తింటానో తాగుతా. ఇట్టే పోతున్నా కాబట్టి భయంకరంగా ఘాటు కానీ. అబ్బా, ఒక సంవత్సరం రోజులు కంటిన్యూగా వచ్చినా కూడా ఇక్కడ పార్కింగ్ దొరకట్లేదు నాకు. మళ్ళీ ఈడే పెట్టా ఈ ఖాళీ ప్లేస్లో. ఈడ కూడా ఫుల్ అయిపోయినాయి బండ్లు. నడుచుకుంటా పోవాలి ఆడికి. సిస్టర్ సే హాయ్. Hi. సే లైక్, సబ్స్క్రైబ్, షేర్. వెంకీ Share, like,
Subscribe. Subscribe for Winky. Winky. Good, good. థ్యాంక్ యూ. ఓకే బాయ్. స్పీడేషన్ అవునే ఇది పడిపోయింది లాక్, ఇది ఓపెన్ కాదు. బండి ఎంత కడిగినా సరే ఈ అద్దాల పైన మాత్రం మరకలు పోయా నేను సమిజుడు. ఎన్ని మరకలే ఎన్ని ఉన్నాయి కనపడంలా కెమెరాలో. 7 దూడు ఎట్టున్నాయి, మరకలు ఉన్నాయి కనపడంలా. ఆ మేడంకి ఆ అద్దాలే పాపం ఇప్పుడు బండి వేసుకోమింది, ఏమంటుంది వస్తానే ఏంది ఇంకే అద్దాలు ఎట్టున్నాయి అంటదేమో. ఏం చేయాలి మేడం, ఇంక నేను సర్వీస్ సెంటర్లో నేర్చుకొని రావాలని చెప్పాలి ఇంక మా మేడంకి. ఇక్కడ ఇవన్నీ మరకలే, అన్నీ తెల్లగా ఉన్నాయి మరకలు, కనపడడం లేదు దీంట్లో. ఇది ఇడైతే కనిపిస్తాయి లైట్గా అయితే ఇదంతా మరకలే. ఏం చేయలేదు, దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే మీకు తెలిసే కామెంట్ చేయండి. నేను పేపర్ వేసి రుద్దుతామంటే పేపర్ లేవంట. ఇక్కడ న్యూస్ పేపర్ వేసి వల్ల యాడే కానీ ఒక్క న్యూస్ పేపర్ వల్ల ఇక్కడ వీళ్ళు న్యూస్ పేపర్ చదువుతారు లేదు కూడా తెలియదు నాకు. యాడే కానీ లేవు, ఒక్క న్యూస్ పేపర్ అన్నా చూద్దామంటే. ఆడికి పని మనిషిని అడిగి నా న్యూస్ పేపర్లు ఏమైనా ఉంటే ఏం మా అద్దాలు దొరుకుతామని లేవంట. ఇంకా క్లోరిక్స్ ఏదో అంటారు కూడా దాన్ని కొట్టి తుడసాలి. ఇంకా క్లోరిక్స్ కాదు ఏదో ఉంటుంది దాని పేరు అయితే పేరు, అద్దాలకు కొట్టేది. దాన్ని కొట్టి తుడసాల, అప్పుడు నీట్గా వస్తాయి. తెచ్చుకోవాలి ఈసారి బయటికి పోయినప్పుడు, మార్కెట్ పోయినప్పుడు. ఇంకా పోయి కప్షా చేసిందంట, కప్షా బాగా తీసుకొని గెతుకుదాం. చాలా రోజుల తర్వాత కప్షా. ఆశకు పోతే ఇట్టే ఉంటుంది. 12:30కే పోయి గెతుకుదాం అనుకున్నా, కానీ ఆమె ఫోన్ చేసింది ఇంకొక ఆమె, బండి స్టార్ట్ చేయను. ఏమి అడిగిపోతుందో కరెక్ట్గా 12:34 టైం. ఈ టైంలో పోతుంది. మేడం అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర దిగింది. వచ్చాని అడుగుతుంది, బ్యాంకుకి పోయినావా వెంకీ అని. అంటే ఏమి డబ్బులే కదా నా బ్యాంకులో వేసిండేది. అడిగింటే చెప్పినా మేడం పోయినా మేడం నా అకౌంట్ బ్లాక్ అయిపోయిందంటే, మరి ఎట్ట వెంకీ అని. ఎవరని పాసులు 300 రియాలు వీళ్ళకేం పెద్ద గొప్ప కాదు, కానీ అట్టనే అంటే నేను పోయినా మేడం బ్లాక్ అయిపోయింది అకౌంట్, ఇంకా నా శాలరీ వచ్చేంతవరకు ఏం చేయలేమని. ఉఫ్ అంటుంది. ఉఫ్లే గిఫ్లే ఏం చేయలేము, ఇంకా శాలరీ వచ్చినాకే ఆమె డబ్బులు పోయి ఆమెకి ఇచ్చేయాలి. లేదంటే నా శాలరీ పట్టుకుంటారు వాళ్ళు. ఇంకా 316 రియాలు వేసింది, ఆ 300 రియాలు పట్టుకునే మిగతాది నాకు ఇస్తారు. అట్లా నన్నైతే వెళ్ళిపోమనింది. ఆమె ఎప్పుడైనా రాని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి దిగేసింది, నేను పోతా ఉన్నా. ఇంకా ఆమెతో నాకు భయంలే, ఎప్పుడైనా రాని వాళ్ళ ఫ్రెండ్తో పాటు వస్తుంది. మా మేడం కూడా బయట నుంచి అయితే వచ్చేసింది. ఇంకా మనకు డ్యూటీ ఉంటే ఆమెను తీసుకురావాలి, పని మనిషి అంతే. పోయి అన్నం తెచ్చుకున్నాం, నాకు మళ్ళీ డ్యూటీ ఉన్నది. ఓకే ఇది మేడం పోయింది పాప షాపింగ్కి. ఇప్పుడు ఎన్ని రిటర్న్ అదో. ఓకే 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 బాగా నాన్న ఇచ్చి. ఓకే మళ్ళీ వచ్చి తినేది లేదు, దండికి ఇచ్చింది. రిటర్న్ ఇచ్చేటి మళ్ళీ టైలర్ షాప్లో వెళ్ళాలంట. టైలర్ షాప్లో ప్యాంట్లు ఇచ్చింది 2, అవి మిగతాటి రిటర్న్ ఇచ్చేసి డబ్బులు తీసుకురా అన్నారు. ఈ కొడుకు ఎవరికో తెలీదు. ఇవి అయితే టైలర్ షాప్లో ఏమనింది. వెనక పక్క 2 కీసులు ఉన్నాయి, అవి వచ్చి రెడ్ సీ మాల్లో జరా దాంట్లో ఒక దాంట్లో మ్యాంగో అనే షాపింగ్ మాల్లో. ఇవి రెండింటిలో పోయి రిటర్న్ ఇచ్చేయాలంట. కూడు తిందామంటే అవ్వడంలే, 12:30 నుంచి తిందాం అనుకుంటున్నా. ఆమె ఆశ పెట్టింది కప్షా అని, తిందాం అనుకుంటే కుదరడమే. ఈ టైలర్ షాప్లో అయితే ఇచ్చేసిన, ఇంకా పోయి అవి రిటర్న్ ఇచ్చేస్తే నా దరిద్రం ఏమో కానీ అడిగినా పార్కింగ్ దొరకదు స్వామి. 1 గంటకు దొరికింది పార్కింగ్. ఇక్కడైతే రిటర్న్ ఇచ్చేసిన మ్యాంగోలో. ఇంకా జరాలో ఇవ్వాల. ఇది మ్యాంగోలో ఎంత 425. ఏమో ఈసారి జరాలో 320 రియాలకే బిల్ చేసింది మేడం. 425 మ్యాంగోలో, 320 జరాలో, మొత్తం 720
45 రియాలు. రెండే 2 ఫ్యాన్లు, మ్యాంగోలో ఒకటి, జరాలో ఒకటి. ఇప్పుడన్నా అన్నం తినేదానికి మోక్షం వస్తుంది రాదు. భయంకరంగా నాగలేస్తుంది. టైం ఓవర్. జిబా జిబ్ కదా ఓకే. చూడియా మా అమ్మ పెట్టింది అన్నం ఎంత బాగుందో. ఇన్ని రోజులు దీన్ని మిస్ అయినాయా నేను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పైన ముక్కలు, పిస్తా చాలా బాగుంది. ఇది చూడు సలాడ్ కూడా చాలా బాగా ఇచ్చింది. అంటే దాంట్లో అదేంది దానిమ్మకాయలు. సారీ, ఇది పిస్తా అంటున్నా, బాదము. ఇది మళ్ళీ ఏంటంటే నూనెలో వేయించుంటారు వీళ్ళు. చర్మం తీసి ఫస్ట్ నానబెట్టి చర్మం తీసి అది ఎండబెడతారు, ఆరబెట్టి మళ్ళీ నెయ్యిలోనూ దేంట్లో వేయించుతారు చూడు. చూసారా పటక్ అన్నది. అది ఇది చికెను కప్షా అనమాట. దీనికి అమ్మ ఇది ఇచ్చింది కూర, కానీ ఈ కూర నేను తిన్నాను. ఇంకా సలాడ్ ఇది ఇచ్చింది. దీంట్లో చూడు ఇది వేసింది, కానీ ఈ టమాటా తినను నేను. ఆమెమో టమాటా వేసింది, తీసేద్దాం. ఇంకా దాంట్లోకి నేను నా దగ్గర మజ్జిగ ఉంది, మజ్జిగ డక్కుసు 2 వేసుకొని వేస్తా. బాగా ఆకలితో ఉన్నా. అన్నం కూడా అది కూడా ఎంత ఇచ్చిందో, ప్లేట్ నిండా ఇచ్చింది. పెద్ద ప్లేట్, మళ్ళీ చిన్న ప్లేట్ కూడా కాదు, పెద్ద ప్లేట్ నిండా ఇచ్చింది. ఇంత అన్నం తినలేము నిజంగా, ఒకరోజు తీసి పక్కన. ఇంకా టేస్ట్ విషయం చెప్పాల్సిన అవసరంలే, బాగానే ఉంటుంది, బాగా ఇస్తుందేమో. దీంట్లోకి మనం చికెన్ చేసుకుంటాం కదా, అది ఏమైందంటే భలే ఉంటుంది. కానీ వాళ్ళు అంత కారము అట్లాంటి మసాలా చికెన్ తినరు, అది ఇది తింటారు ఎక్కువ. ఇదేంది ఇది టమాటా, కొత్తిమీర, పచ్చిమిరకాయ అది వేసుకొని తింటారు. చూసినారు కదా, చాలా రోజుల తర్వాత కప్షా తింటున్నా. అంటే ఆమె సాబర్ పోయినప్పటి నుంచి లేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు కప్షా చేసింది. వచ్చిన మరుసటి రోజే, నిన్న అది చేపల అన్నం చేసింది, ఇప్పుడు ఇది చేసింది. కానీ ఆ చేపల అన్నం కన్నా ఈ కప్షా బలం ఉన్నది. టైం 4:30 అయింది. పోయి స్టూడెంట్ని తీసుకురావాలి. స్టూడెంట్ని పోయేటప్పుడేమో భిన్నానే పోతున్నా, వచ్చేటప్పుడే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. కరెక్ట్గా 4:23. ఈ నుంచి పోయేటప్పుడేమో ఒక అర్ధ గంటలో వెళ్ళిపోతా. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ మదీనా రోడ్లో ఏదో ఒక యాక్సిడెంట్, ఫుల్ ట్రాఫిక్. అమ్మా, ఈరోజు దొరికింది నాయన పార్కింగ్, కరెక్ట్గా బిల్డింగ్ కాడే ఏడు దొరికింది. టీచర్ అడుగుతానట్టు వాళ్ళందరినీ. ఈరోజే లాస్ట్, ఈరోజు రేపంట మేడం చెప్పింది. ఈరోజు రేపు 2 రోజులు. రానే రాలేదు. 15 నిమిషాలు అయింది వచ్చి, ఇంకా రాలాము. మామూలుగానే ట్రాఫిక్ చూడు ఎట్టున్నదో, దుమ్ము లేసిపోయింది ట్రాఫిక్. ఓ ట్రాఫిక్ ఏమేమో 20 నిమిషాలు చేసింది లోపల. ఇప్పుడు ఇంటికి పోయినప్పుడు 6 అవుతుంది, కరెక్ట్గా 5:20 టైం. టుడే వాట్ కుక్ యూ కుక్ బిర్యానీ? No, నో బిర్యానీ. no biryani. For madam. And I know you did not eat the meat, but I give you a sweet. యా ఐ నో ఇట్. You had a soup, you chicken. ఓకే. Want? Okay. And I put here. Wait. Just wait.
tomorrow. Tomorrow, kalas. Tomorrow class. Now, kalas. No, Coffee tomorrow. Mafi tomorrow? Eh, Why? Madam told fee. coffee, kalas. Instead, tomorrow, just now, cook all. Because tomorrow, only one recipe. That's why. Ah, You understand? eh. Okay. And then this is for you. Chicken. And make like this. Like that. Thank you. I see this video. ఓమా బలంగా పడకొచ్చిందిరా నాయన. At the same time, maybe this is because this is a meat. Yeah. సో చికెన్ తీసుకొచ్చిందంట. చలో ఇప్పుడైతే 5:30 అయింది. పోదాం ఇంటికి వేసి వద్దాం దాని కథ ఏందో. ఇప్పుడే ఆమె ఇసిపెట్టినా కరెక్ట్గా 6 గంటలు వచ్చేసినాము. మళ్ళీ ఆమె ఇసిపెట్టినా కదా మధ్యాహ్నం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఆమె ఫోన్ చేసింది. వెంకీ ఆమెను ఇసిపెడతానే నాకు అడిగినాడు ఆయన. ఇంకా ఆడికి పోవాలా. మేడం కోసం అయితే వచ్చిన. ఇక్కడ చూడండి లైటింగ్ ఎట్టున్నదో. పగులు వచ్చినప్పుడు చూశారు కదా, ఇప్పుడు చూడండి ఈదులలో లైట్లు బలం ఉన్నాయి. ఈ బలం ఉన్నాయి లైట్లు. సోలార్ ఏమో అన్ని వరుసగా ఇంటింటికి ఉన్నాయి. లైటింగ్ సూపర్. ఎర్ర లైట్, తెల్ల లైట్లు కాదు, అన్నీ ఎర్ర లైట్లే. ఇప్పుడే వచ్చినా ఇంకా ఆడికి మేడం వాళ్ళ డ్యూటీలు అయితే అయిపోయినాయి. చికెన్ తిందాం అనుకున్నా కానీ పని మనిషి నాకు ఇంకొక పని పెట్టింది. దీన్ని తగిలియాలంట. స్టాండ్ ఇది స్టాండ్. గుడల స్టాండ్ ఇది, గుడల స్టాండ్. ఏమన్నా దీంట్లో బొంగులు ఉన్నాయి. ఇది ఇది చూసి తగిలేయాలి పెట్టాలి. అంతా సెట్ చేసిన కానీ ఇక్కడ ఇది మిస్ అయింది. అది లేదే, ఆడపడిపోయింది. అన్నీ సెట్ అయిపోయినాయి బా, అదొక్కట్లేదు. మొత్తానికి తగిలిచ్చేసిన. మొత్తం గేన్లు సేమ్ దీనిలాగే తగిలిచ్చేసిన. దీన్ని చూసి తగిలించిన దాన్ని. మన వల్ల కాని పనే, మనం ఏదైనా చేద్దాం. వాళ్ళు చెప్పిన తర్వాత నాకు రాదు, నా వల్ల అవ్వదు అని అన్నాను. నేను చేస్తా ఏదైనా. ఏముంది దీని మీద ఉన్న ఫోటోలు చూసినా తగిలిచ్చేసిన. ఇదనే కాదు, ఏదైనా సరే నేను ఇంటి దగ్గర అయినా సరే నాకు చేతనైతే నేనే చేసుకుంటా ఏదైనా పని. ఒకవేళ నాకు చేత కాకపోతే దాని గురించి తెలిసిన వాళ్ళని, లేదంటే ఆల్రెడీ దానికి అదే రిపేర్ చేసే వాళ్ళని, కానీ ఏదైనా రిపేర్ చేసే వస్తువు అయినా సరే నేనే చేసుకుంటా. ఓ అమ్మ ఎంత పెద్ద కవరు! ఈ కవర్ కూడా ఒక మనిషిని ఎత్తుకోవచ్చు దీంట్లో. నిన్న పెట్టిన వీడియోలో ఆమె దుండ్లు తీసుకుందే కదా, ఒక 2 దుండ్లు పని మనిషి. సో ఆ 2 దుండ్లు ఎంతైనా రేటు కామెంట్ చేసాయి. ఈ చికెన్ నా కోసం వెయిట్ చేస్తా ఉన్నది పాపము. చూద్దాం ఏం చికెన్ అయితే. రాయే బాగా ప్యాకింగ్ చేసుకొచ్చింది. నా కోసం డబ్బా కూడా ఇచ్చేసిందాము. ఆ డబ్బా ఇచ్చేది లేక ఒరే చికెన్ అనింది, స్వీట్ ఇచ్చింది. ఇదేమో చికెను ఇది. ఆహాహా చికెన్ కాదా ఇదైతే, ఇది పాయసంలాగా ఉండదు కానీ చికెనే. చికెన్ ముక్కలు ఉన్నాయి దీనిలో. దీన్ని ఏమంటారో మనకు తెలీదు. చాలా బాగుంది. ఇది తీపుంటలు ఇది బా తీయగా ఉంది, బాగుంది. ఇది కూడా చాలా బాగుంది.
దీన్ని ఏమంటారో తెలీదు, అంత మైనస్ ఉంది, చికెన్ ఉంది. బాగుంది, రెండు బాగా చేసింది. మనం ఒకటే తింటా బ్యాగ్ కూడా ఇద్దాం. इधर आ जाओ, लॉक कर दिया, आ जाओ बोलता है. अभी तुम भी सीख के लॉक कब करने से लॉक कर रहा हूँ मैं तो पहले लॉक नहीं करता था. स्पीड बनाया जो तुमने मैं नहीं है वो कदा हुआ तो खाया ना. मैं क्या खाओ. సో ఇంతటితో నా డ్యూటీలు అయితే అయిపోయినాయి. ఇంకా చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని बोलो क्या बोलता नहीं, ये मुंह में भी नहीं आता. सब्सक्राइब करो. लाइक कमेंट सब्सक्राइब करना और सपोर्ट करना. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.